ప్రభు నామమున శుభములు. ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు అయిన వారు ఒకసారి ఆయన తన శిష్యులతో పాటు పడవలో ప్రయాణం చేస్తున్న వారు ఉన్నారు. ఆ సమయంలో భయంకరమైన తుఫాను ఆ సముద్రంలో వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు అయిన వారు ఆ సమయంలో నిద్రిస్తున్న వారు ఉన్నారు. శిష్యులైన వారు ఆ తుఫాను చూసి చాలా భయపడిపోతున్న వారు ఉన్నారు, జడిసిపోతున్న వారు ఉన్నారు. చనిపోతామేమో, ఇక మనం బ్రతకమేమో, మనకిక జీవితం లేదేమో అని ఆ సమయంలో వారు చాలా భయపడుతున్న వారు ఉన్నారు, ఆందోళన చెందుతున్న వారు ఉన్నారు. కానీ వారికి తెలియదు వారి యొద్ద యేసుక్రీస్తు ప్రభు సర్వశక్తిమంతుడు ఉన్నాడని. ఆ సమయంలో వారు భయపడుతున్న సమయంలో వారు ప్రభువుతో అంటున్నారు, ప్రభువా, మేము మునిగిపోతున్నాం, మేము చనిపోతున్నాం, మేము బ్రతికేలా లేము, ఈ పడవ నీటిలో మునిగిపోయేలాగా ఉంది, తుఫాను యొక్క అలలు మమ్మల్ని ముంచేస్తున్నాయి, ప్రభువా నీవు లెగు అని నిద్రపోతున్న యేసుక్రీస్తు ప్రభువైన వారిని వారు లేపిన వారు ఉన్నారు. ప్రభు వెంటనే లేచి ఆ పడవ చివరికి వచ్చి తన 2 చేతులు చాపి ఆ యొక్క తుఫానును ఆపివేసిన వారు ఉన్నారు. వెంటనే యేసయ్య చేతులు చాపగా ఆ సముద్రము నిమ్మలమైంది. శిష్యులైన వారు ఆశ్చర్యపడ్డారు. ప్రియులారా, మనము తెలుసుకోవాల్సిన విషయము, మన జీవితంలో కూడా తుఫానులు వంటి సమస్యలు వస్తాయి. కష్టాలు మనలను పడవను ముంచాలని ప్రయత్నిస్తాయి. కానీ యేసు మనతో ఉన్నప్పుడు ఎలాంటి తుఫానులైనా మనల్ని ముంచలేవు. ఆయన మనల్ని రక్షిస్తాడు. ఆయన ఒక్క మాటతో మన జీవితం అనే ఎదురయ్యే తుఫానులను, సమస్యలను ఆయన శాంతింపజేస్తాడు, పరిష్కారం చేస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.